అవమాన భారంతో లంకకు చేరిన రావణుడు కుంభకర్ణుడి నిద్ర మేల్కొల్పేయాలనుకున్నాడు. బ్రహ్మతాపం వల్ల కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతే ఒక్కరోజు మేల్కొంటాడు. అంతకు 9 రోజుల ముందే నిద్రపోయిన కుంభకర్ణుని మామూలు పరిస్థితులతో అయితే ఎవ్వరూ నిద్ర లేపలేరు. ఇప్పుడు రామసైన్యాన్ని ఎదుర్కోవడానికి తప్పనిసరిగా లేపాల్సి వచ్చింది. కుంభకర్ణుడిది పర్వతమంత ఆకారం. అందువల్ల ఆయన లేపడానికి చెవుల్లో బేరీ నాగాలు మోగించారు, శరీరంపై ఏనుగులను నడిపించారు, ఈటలతో పొడిపించారు. ఎన్నో భయంకరమైన ప్రయత్నాల తర్వాత పెద్దగా ఆవలిస్తూ నిద్రలేచాడు కుంభకర్ణుడు. ఆయన ఆవలింతలకు కొట్టుకుపోయారు ఎంతో మంది రాక్షసులు. నిద్ర లేవగానే రాముడు ఎలా ఉన్నాడని ప్రశ్నించాడు కుంభకర్ణుడు. జరిగిన విపత్తులు తెలిపారు మంత్రులు. వెంటనే రావణుని కలిశాడు. సీతను రామునికి అప్పచెప్పమని నచ్చజెప్ప చూశాడు. తనకు నీతులు చెప్పొద్దని, చేతనైతే సాయం చేయమని బదులిచ్చాడు రాముడు. మొదటగా రావణుని పలికి కోపించిన తర్వాత నేనున్నాను అంటూ ధైర్యం చెప్పి రాముడిని అతని సైన్యాన్ని సమూలంగా నాశనం చేసే తిరిగి వస్తానంటూ పర్వతమే కదిలి వెళ్తున్నట్టుగా వెళ్ళాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు కదిలి వస్తుంటేనే అతని పదఘట్టనల కిందే వేలాది వానరులు నుజ్జయ్యారు. అతని మహాశూలానికి ఎందరో యోధులు బలయ్యారు. చివరకు నేరుగా రామునితోనే తలపడ్డాడు కుంభకర్ణుడు. అంతటి భీకరమైన యుద్ధం చేసిన కుంభకర్ణుని తలను ఒక్క వేటుతో ఇంద్రాస్త్రంతో తెగనరికాడు రాముడు.